కాలు కొట్టేయకుండా కాపాడాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ సెంటర్ ఈరోజు 3 years కంప్లీట్ అవుతుంది. బండారు దత్తాత్రేయ గారి లాంటి పెద్ద మనుషులు రావడం దీనికి ఒక పెద్ద స్ఫూర్తి. నేను ఏ ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశానో ఈరోజు దీనివల్ల నాకు ఇంకా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నా, ఇంకా బెటర్గా చేయగలుగుతాను. తెలంగాణ రాష్ట్రంలో ఎవరింట్లో కూడా కాలు కొట్టేసి ఉండకూడదు అనే 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 ప్లెడ్జ్ చేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో అన్నిటికంటే ముఖ్యంగా ఈ మెసేజ్ని ఇంత దూరం తీసుకెళ్ళే ఈ మీడియా మిత్రులందరూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఇంత దూరం వచ్చినందుకు, ఇంతసేపు వెయిట్ చేసినందుకు. ఎందుకంటే మీ ద్వారానే ఈ మెసేజ్ రీచ్ అవుతుంది. మీ ద్వారా రీచ్ అయిన మెసేజ్ వల్ల ఎంతోమంది ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో కాలు కొట్టేసి అవస్థపడుతున్న వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎవరికి కాలు కొట్టేయకుండా కూడా మనం చాలా మంది కాపాడగలం. సో మీ ద్వారానే ఈ మెసేజ్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి. తెలంగాణ స్టేట్లో ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ప్రతి 30 సెకండ్లకి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కాళ్ళు వేళ్ళు కొట్టేస్తున్నారు. ఇండియాలో 1,00,000 మంది పైగా కాళ్ళు వేళ్ళు కొట్టేస్తున్నారు. అది షుగర్ వల్ల కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. కానీ కాలు కొట్టేసినప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తానికి కాలు కొట్టేసినట్టయితే మన ఇండియాలో సిటీస్లో ఉండేవాళ్ళు 30% పాపులేషన్ అయితే 70% పాపులేషన్ డిస్ట్రిక్ట్స్లో, విలేజెస్లోనే ఉంటారు. వాళ్ళకి అవేర్నెస్ తెలియదు. తీరా కాలు గాయం తీవ్రమై వేలు కొట్టేసే పరిస్థితి ఉన్నప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి మా దగ్గరకు వేరే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఏమీ చేయక చేతులు ఎత్తేసి కాలు కొట్టేస్తుంది. కాలు కొట్టేసిన వ్యక్తి 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఇంకో కాలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. 3 సంవత్సరాల లోపల మనిషి చనిపోతుంది. సో కాలు కొట్టేయడం వల్ల వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తున్నాం? అదే కాలు కొట్టేయకుండా కాపాడగలిగితే వాళ్ళ హార్ట్ కండిషన్స్ బాగుంటాయి. ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ అనేది చాలా ఎక్స్టెండ్ అవుతుంది. సో కాలు కొట్టేయడం వలన చెట్టుకి వేర్లు కొట్టేసినట్టే. సగం కొట్టేసి వేరున్న చెట్టు ఎన్ని రోజులు ఉంటుంది? సో మనం ఇక్కడ చేసేది ఏంటంటే ఆ చెడిపోయిన వేర్లకి కూడా చెడిపోకుండా ఉండడానికి మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏ లెవెల్లో ఉందంటే రక్త సరఫరా లేని పాదాలకు కూడా తిరిగి రక్త సరఫరా తీసుకొచ్చేంత టెక్నాలజీ. దాన్నే స్టెమ్ సెల్ థెరపీ అంటారు. రక్త సరఫరా లేని ఈ పాదాలకి గాయాలు అయిపోయి సంవత్సరాల తరబడి గాయాలకు కట్లు కట్టుకుంటూ ఎదురు చూసే వాళ్ళకి సంవత్సరాల నుంచి ఉన్న అవస్థ నేను 6 వారాల్లో నయం చేయగలను. అది మాకున్న మెయిన్ యూఎస్పీ. ఈ 6 వారాల్లో రక్త సరఫరా లేని భాగాన్ని రక్తం ద్వారా రావాల్సినవన్నీ మనం అందిస్తాం. దానికి కావాల్సిన ఆక్సిజన్, దానికి కావాల్సిన న్యూట్రిషన్, బరువు పడుకుని దానికి కావాల్సిన స్పెషలైజ్డ్ బూట్లు, దానికి కావాల్సిన డైట్ ప్లాన్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ మానసిక స్ట్రెస్. ఆ స్ట్రెస్ అనేది ఉండడం వల్లనే షుగర్ వచ్చింది. ఆ స్ట్రెస్ అనేది ఉంది కాబట్టి మీరు స్మోకింగ్ చేస్తారు. ఆ స్ట్రెస్ అనేది ఉంది కాబట్టి మీ కాళ్ళలో రక్తనరాలు మూసుకుపోతున్నాయి. మూసుకుపోయిన రక్తనరాలకి ఏం చేయాలో తెలియక కాళ్ళు కొట్టేస్తున్నారు. ఆ కొట్టేయకుండా కాపాడడానికి మేము ఈరోజు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినాము. బండారు దత్తాత్రేయ లాంటి పెద్ద మనుషులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ దీని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా ప్లాన్ చేస్తారు. తెలంగాణలో ఎవరి ఇంట్లో కూడా కాళ్ళు కొట్టేయకుండా ఉండాలి. అందరి కాళ్ళు బాగుండాలి, అందరి లైఫ్ బాగుండాలి. అప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ సో మచ్.